శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు ఓట్లు వేస్తున్నారు. ఎన్నికలు 13వ తేదీ కాదని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. జరుగుతున్నది పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, మీడియా, ఇద్దరు అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎన్నికల ప్రక్రియ అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. పోలింగ్ జరుగుతుంది. ఆశ్చర్యపోతున్నారా? నిజమే, పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ డ్యూటీకి పీఓ ఏపీఓలు కింద వేశారో, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు, పోలీసులకు డ్యూటీలు వేశారో, అదేవిధంగా ఉపాధ్యాయులు మనం చూసిన వాళ్ళు కూడా డ్యూటీలు వేశారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఓటులకు వినియోగించుకుంటున్నారు. కాకినాడ రూరల్ కి సంబంధించి ఏపీఎస్పీలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో పెట్టడం జరిగింది. కాకినాడ సిటీకి సంబంధించి జిల్లా మన ఏఆర్ హై స్కూల్లో పెట్టారు. మనం చూసిన చాలా మంది ఓటు కోసం వస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడానికి మనకు కనపడుతున్న క్యూ లైన్ల నిదర్శనం. ఒక్కసారి క్యూ లైన్లో ఏం జరుగుతుందో చూద్దాం. అదే మనం చూస్తున్నాం కదా, ఓటు వేసేదే ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసమే ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మొట్టమొదటిసారిగా మీడియా కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యత జరిగి ఓటు వినియోగించుకోవాలనుకుంటున్నాం. సార్ ఎలా ఉంది సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని చాలా చక్కగా ఉన్నాయి సార్. ఇంతకు ముందు అయితే ఇలా ఉండేవి కాదు. కన్ఫ్యూజన్ లేదు. మనకు గైడ్ చేయడానికి కావాల్సినటువంటి మెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. అటెస్టేషన్ కోసం ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ప్రతి రూమ్కి అలాట్ చేశారు. ఆఫీసులు కూడా అలాట్ చేశారు. అంతా చాలా కన్వీనియంట్ గా జరుగుతుంది సార్. చాలా హ్యాపీ ఉంది. ఇబ్బంది లేదు సార్. మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని వచ్చారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఓటర్లు మిమ్మల్ని చూసి ఓటు వేయాలి. చాలా బాగున్నాయండి. గైడెన్స్ కూడా చాలా బాగుంది. మన రూమ్స్ కూడా ప్రైవేట్ బాగుంది. గైడెన్స్ కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అన్ని ఫార్మ్స్ ఎలా చేయాలని కూడా టీచర్స్ కూడా గైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది సార్. సార్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు? పోస్టల్ బ్యాలెట్ టీచర్ మరి అంటే మీకు పీఓ ఏపీఓ డ్యూటీలు పడతాయి. ఓటర్లు చైతన్యం రావాలంటే ముందు మీకు ఇక్కడ అవగాహన కదా. బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ పోలింగ్ బూత్లు ఎక్కడ క్యూ లైన్ నిలబడకుండా కావాల్సిన సంఖ్యలో క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఓటు ఎక్కడ ఇచ్చారు? నేను ఏ డ్యూటీ చేశారు? నేను సామకోట మండలం పనిచేస్తున్నాను. పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో 12 తీసుకున్నారండి. ఇక్కడ ప్రస్తుతం 3-4 బూతులు తిప్పుతున్నారు, నెంబర్ లేదని. అక్కడ 12 ఎంటర్ చేయడం తేడా వచ్చిందట. కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళమన్నారు మిమ్మల్ని? 4-5 పైకి ఎక్కితే 3 సార్లు తిరిగానండి. మేడం మరి మీరు ఓటేషన్ చూపించారు. మీరు ఓటుకు వినియోగించుకున్నారు కదా, అది చూపించారు. అంటే ఉపాధ్యాయులుగా మీ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకునే అవగాహన కల్పించిన బాధ్యత. ఎక్కడ డ్యూటీ వేశారు మేడం? మీకు మొత్తం డ్యూటీ వేశారు. మీకు ఇచ్చారు పోస్టల్ బ్యాలెట్ లో? అలాగే మీ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వినియోగించుకుంటారు? మీకు డ్యూటీ 24 గంటల డ్యూటీలో ఉంటారు మీరు. రేపు ఇచ్చారు. రేపు ఎక్కడ సార్? ఎక్కడన్నా సత్వరం. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. అంటే లోపలికి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు, బయట నుంచే చూద్దాం. రెగ్యులర్ ఓటర్లు ఎలా లైన్ లో నిలబడతారో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, ముఖ్యంగా టీచర్లు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు, పోలీసులు, ఈసారి మీడియా కూడా ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించడానికి లైన్ లో నిల్చున్నారు. సార్ ఎలా ఉంది సార్ ఈ ఏర్పాట్లు? అన్ని బాగానే చేశారండి. అధికారుల ఏర్పాట్లు లోటే లేదు. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అవసరం, దానికోసం ప్రత్యేకించి ఏ రూమ్ కారు గెజిటెడ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ అయితే సిస్టమేటిక్ గానే జరిపిస్తున్నారు ప్రజెంట్. ఈ పరిస్థితి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో వాళ్ళు ముందుగా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. క్యూలైన్లో నిలబడి వారి బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకున్నారు. దేనికైతే కంపార్ట్మెంట్ సీక్రెట్ గా ఉండేలాగా. ఎందుకంటే మామూలుగా అయితే ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద జరుగుతాయి, కానీ ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద ఇచ్చారు. చాలా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా క్యూ లైన్లు కనపడుతున్నాయి. జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని, ఇక్కడ ఓటేసి వచ్చేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.